మాట్లాడతారా సంక్షేమం గురించి? సంక్షేమం పుట్టినీళ్ళు తెలుగుదేశం పార్టీ. అరే సైకోగాడు చెడ్డీలు వేసుకుని తిరిగిన రోజులే అన్నగారు సంక్షేమం పరిచయం చేశారు. ఈ రోజు తల్లికి వందనం పథకం ఈ నెలలో ఇస్తున్నాం. ఆగస్టు మాసంలో ఉచిత బస్ ప్రయాణం అమలు చేస్తున్నాం. అంటే ఇచ్చిన ప్రతి హామీ ఒక పద్ధతి ప్రకారం నిలబెట్టుకుని ముందరికెళ్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, లేవని కాదు. 1వ తారీఖు నాడు ఈ రోజు జీతాలు పడుతున్నాయి. పెన్షన్ ఏంటి, ఒక రోజు ముందలిస్తున్నాం. పెన్షన్ ఇంటింటికి ఇస్తున్నాం. ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఇంకో పక్కన ఏకంగా రోడ్ల పైన గుంటలుంటే పూడ్చే కార్యక్రమం కూడా శ్రీకారం చుట్టాం. అన్ని అయిపోయిందని నేను అన్నట్లా, చాలా పనులున్నాయి. కానీ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పుడు తల్లికి వందనం జూన్ మాసంలో ఇస్తాం. మీరు చూస్తున్నారు డబుల్ ఇంజిన్ సర్కార్. ప్రధానమంత్రి గారు సంవత్సరం మారే లోపల ఇప్పుడు ఏకంగా 3వ సారి వస్తున్నారు. విశాఖపట్నంలో యోగా చేసాక వస్తున్నారు. ఇప్పుడు ఆ కార్యక్రమం జయప్రదం చేసాక ఫోకస్ కి వెళ్తున్నాం. అందుకే జూన్ 12న ప్రజాప్రతినిధులతో మీటింగ్ ఉన్నా, జూలై 1వ తారీఖు నుంచి గడప గడప తొక్కాలి, చేసిన పనులు చెప్పాలి. ఇది తొలి అడుగు మాత్రమే. ఇచ్చిన ప్రతి హామీ మన ప్రభుత్వం నిలబెట్టుకుంటుందని ప్రజలందరికీ చెప్పాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. వైకాపాలు వస్తే ఒకటే అడగండి రాబాయ్, వాళ్ళ అధికారంలో లేరు, 11 సీట్లే. మళ్ళీ జగన్ గారు ఎక్కడున్నారు? జంప్. ఓకే రిలాక్స్ అవుదాం అనుకుందాం, బాగా కష్టపడ్డాడు కదా 5 సంవత్సరాలు పోన్లే పడుకొని. కానీ తాడేపల్లికి వచ్చినప్పుడు కనీసం కార్యకర్తలను కలిశాడండి, ఫోటోలు దిగాడా? ప్రతిపక్షం అధికారంలో ఉన్నప్పుడు టైం లేదు, అబ్బో గొప్ప వ్యక్తిలే, బాగా తిరిగినాడు కదా గుర్రని, పోన్లే అనుకున్నాం. ప్రతిపక్షంగా వచ్చిన తర్వాత కూడా వాళ్ళ అభ్యర్థులను కలవాలా, ప్రతిపక్షంలో వచ్చిన తర్వాత వాళ్ళ మండల పార్టీ వాళ్ళని కలవాలా. కానీ తెలుగుదేశం పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వ కార్యక్రమం ఏమున్నా కూడా నియోజకవర్గంకి వస్తే కార్యకర్తల్ని కలిసిన తర్వాతనే ఏ కార్యక్రమం చేస్తామని చెప్పా. ఇచ్చిన హామీ మేరకు గౌరవ జాతీయ పార్టీ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు గాని, ప్రధాన కార్యదర్శిగా మీ లోకేష్ గాని ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాం జరుగుతుంది. కానీ ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్న పెద్దలే రౌడీల్లాగా ఈ రోజు అరాచకాలు సృష్టిస్తూ, అల్లర్లు సృష్టిస్తూ, దాడులు చేస్తూ, అక్రమ కేసులు పెడుతూ, రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తుండటం కళ్ళారా మనం అందరం కూడా చూస్తున్నాం. ఎంత దారుణం అంటే, ఒక మహిళ హోంమంత్రిగా ఉండి కూడా మహిళలకి రక్షణ కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో ఉంది అంటే సిగ్గుపడాలి. ఆ పదవికి రాజీనామా చేసి ఎవరైతే సక్రమంగా పనిచేయగలరో వాళ్ళని ఆ ప్లేస్ లో పెట్టించే విధంగా చూసుకోవాలి. కానీ జగన్ గారిని, భారతి మేడంని, మిగతా వైఎస్ఆర్సీపీ నాయకుల్ని తిట్టడానికే హోంమంత్రి పదవి ఇచ్చినట్టు ఆవిడ మాట్లాడుతున్న మాటలు చూస్తుంటే చాలా సిగ్గుచేటు. ఎందుకంటే మా నియోజకవర్గంలో కూడా ఒక చిన్న పాపని రేప్ చేసి చంపేసి పూర్తి చేస్తే దాన్ని మాయ చేయాలని ఎస్పీని అందరినీ ఇక్కడికి పంపించడం జరిగింది. గ్రామస్తులంతా తిరగబడితే ఆ రోజు మేమంతా కూడా వెళ్లిన సందర్భం మీరు చూశారు. అప్పుడు విధిలేక అక్కడికి వచ్చి డబ్బులు ఇచ్చేసి చేతులు దులుపుకొని వెళ్ళిందే తప్ప ఇక మీదట ఇలాంటివి జరగకుండా కఠినతరంగా మరి శిక్షలు అమలు చేస్తాం, తప్పు చేసిన వాడు ఎంతటి వాడైనా వదిలిపెట్టము అన్నట్టుగా ఆవిడ ముందుకు వెళ్లాల్సింది పోయి అప్పటి నుంచి ఇంకా ఎక్కువ అవుతూ పోతున్నాయి. ఈరోజు అనంతపురం విషయం చూస్తే ప్రతి ఒక్కరికి కూడా హృదయం ద్రవించిపోతుంది. ఒక ఇంటర్ చదువుతున్న తన్మయ్య అనే గిరిజన అమ్మాయి 6 రోజుల ముందర కనిపించకుండా పోయిందని వాళ్ళ తల్లిదండ్రులు కంప్లైంట్ ఇస్తే, కంప్లైంట్ ఇవ్వడానికి పోలీస్ స్టేషన్కి వచ్చిన వాళ్ళని ఎంత అవమానంగా వాళ్ళు బిహేవ్ చేశారు. ఆ కేసును ఎందుకు పట్టించుకోకుండా అలా పడేయటం వల్లే 6 రోజుల తర్వాత ఆ అమ్మాయి శవమై దొరికింది. అలాగే మీరు చూస్తే పరిటాల సునీత గారి ఒక మహిళ, ఆవిడ నియోజకవర్గంలో ఒక మైనర్ బాలికని 14 మంది తెలుగుదేశం పార్టీ వాళ్ళు కంటిన్యూస్ గా రేప్ చేసుకుంటూ ఉంటే సాక్షి టీవీ, సాక్షి ఛానల్ దాన్ని బయట పెట్టింది. వాళ్ళని అరెస్ట్ చేయకుండా ఈరోజు ఆ కుటుంబం మొత్తం ఆ ఊరు వదిలేసి వెళ్లే పరిస్థితి ఏర్పడింది. ఆడపిల్ల ప్రాణాలు తీయటం, మానాలు తీయటం వీళ్ళకి సహజమైపోయింది. దానికి హోంమంత్రి గారు అండగా నిలబడటం అనేది సిగ్గుచేటు. ఇవన్నీ జరుగుతుంటే ఎక్కడ తమ తప్పులు బయటపడతాయో అని ఈరోజు వాళ్ళు చేస్తున్న డైవర్షన్ పాలిటిక్స్ మనం ఒకసారి గమనించాలి. ఎందుకంటే ఇదే పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావటానికి ముందు మహిళలకి నేను అండగా ఉంటాను, మహిళలకి ఇబ్బందికరమైన ఏవి చేసినా ప్రభుత్వాన్ని నిలదీస్తాను, తప్పు చేసిన వారిని శిక్షిస్తానని మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు ఈ రాష్ట్రంలో ఎక్కడ మహిళలకు అన్యాయం జరిగినా ఈ రోజుటి వరకు నోరు తెరవలేదు. తప్పు చేసిన వారిని శిక్షించమని ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురాలేదు. అది అనంతపురం అయినా, పిఠాపురం అయినా, తిరుపతి అయినా, అమరావతి అయినా, ఎక్కడ ఏ మహిళకు అన్యాయం జరిగినా ఆయన పట్టించుకోకపోవడం రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా గమనించాలని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. హోంమంత్రి గారుగా తన అధికారాన్ని ఉపయోగించి ఆడవాళ్ళని కాపాడాల్సిన అనిత గారేమో
నా దగ్గర లాఠీ ఉందా, నా భుజాన గన్ ఉందా, నేనేం చేయగలను అని మాట్లాడిన గొప్ప వ్యక్తి. అలాంటప్పుడు మీకు చేత కాకపోతే మీరు ఫెయిల్యూర్ హోంమంత్రి అని తెలిసినప్పుడు ఎందుకు పక్కకి తప్పుకోవటం లేదు? ఈరోజు డైవర్షన్ పాలిటిక్స్ లో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ పోలీసుల్ని కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న నాయకులకి, సింపథైజర్స్ కి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని అరెస్ట్ చేయించి వాళ్ళ జీవితాలు నాశనం చేయడానికి ఉపయోగిస్తున్నారు కదా. నిన్నైతే మరీ ఘోరమైన విషయం. అసలు ఇది రెడ్ బుక్ రాజ్యాంగానికి పరాకాష్ట. కొమ్మినేని శ్రీనివాసరావు గారు అంటే చేతులెత్తి నమస్కరిస్తారు. అంత గొప్ప జర్నలిస్ట్. 70 ఏళ్ల వయసులో ఆయన మీద ఎస్సీ ఎస్టీ తప్పుడు కేసు పెట్టి ఈరోజు హైదరాబాద్ నుంచి ఎలా మీరు తీసుకొచ్చారో ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. దీని గురించి మనం నిజంగా చాలా క్లియర్ కట్ గా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎవ్రీ మార్నింగ్ అన్ని పేపర్లో ఉన్న హెడ్లైన్స్ ని డిస్కస్ చేసే క్రమంలో అమరావతిలో ఏ విధంగా రైతుల దగ్గర ఇప్పటికే 50,000 ఎకరాలు లాక్కొని వాళ్ళకి ఇంతవరకు ఏం చేయకుండా ఇంకా 50,000 ఎకరాలు దోచుకొని